హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను కొబ్బరి పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి ఒక పెద్ద కొబ్బరి చిప్ప తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, చిన్న బెల్లం ముక్క, కొంచెం చింతపండు అండి నానబెట్టుకున్నాను కొంచెం. దీనికి 3 పచ్చిమిరపకాయలు చాలు. ఇవి చాలా కారం ఉంటాయి, అందుకే 3 తీసుకున్నాను నేను. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత పచ్చిమిర్చి వేయించుకుందాము. ఫస్ట్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇది కొంచెం వేడవ్వాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి కొబ్బరి వేయించుకున్నాక పోపు కూడా దానిలోనే పెట్టుకుంటాను నేను. ఎప్పుడైతే కొంచెం ఆయిల్ కాగిందండి, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత, అంటే ఒక 2 మినిట్స్ అయిన తర్వాత దీనిలోనే మనం కొబ్బరి వేసుకోవచ్చు. బాగా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, మీడియం పచ్చిగా వేగితే చాలు. చూడండి, ఇవి చాలా కారం ఉంటాయండి. గ్రీన్ కలర్లో ఉన్నవి చాలా కారం ఉంటాయి. ఒక్కటేస్తేనే మంట ఎక్కువ మంటగా ఉంటుంది, అందుకే నేను 3 వేసాను. ఈ కొబ్బరి స్వీట్నెస్గా సరిపోతుందని. దీనిలో ఇప్పుడు మనం ఇందాక చూపించిన కొబ్బరి వేసేద్దామండి. పెద్ద కొబ్బరి చిప్ప ఒకటి తీసుకొని, చిన్నదైతే 2 తీసుకోండి. పెద్ద కొబ్బరి చిప్ప అయితే ఒక్కటి తీసుకున్నాను నేను. దీన్ని కూడా ఆయిల్లో మనం ఫ్రై చేయాలి. మరీ ఎర్రగా, అంటే పచ్చి కొబ్బరి అంతా ఎర్రగా అయిపోయే అంతగా వేయించక్కర్లేదు. కొంచెం ఒక 2-3 నిమిషాలు కొంచెం పచ్చిపోయే వరకు అలా వేయించుకుంటే చాలు. కానీ టేస్ట్ బాగుంటుంది ఇలా వేయించుకోవడం వల్ల. నేను ట్రై చేశాను, బాగుంది. ఒకసారి బాగుంది, అందుకే సెకండ్ టైం చేసేటప్పుడు వీడియో చేసి పెడుతున్నాను. చూడండి, మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది ఎట్లా వేగుతుందనేది. గరిటె తీసుకుంటే మనకి ఆ కొబ్బరి ముక్కలు ఎట్లా వైట్ ఉన్నాయో అట్లనే ఉంటాయి, రంగు అయితే మారవు. అదిగోండి, వైట్ అట్లానే ఉంది చూడండి. ఇట్లనే మనం వేయించుకోవాలి. ఎక్కువసేపు అక్కర్లేదని చెప్పాను కదా, ఎక్కువ టైం పట్టదు దీనికి. మనకి అన్నీ రెడీ చేసుకున్నామంటే 3-4 నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇది. వేగిపోయింది కదా, ఇప్పుడు నేను ఇవన్నీ మిక్సీ జార్కి తీసేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ వేయాలండి ఇది. ఇప్పుడు మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, మొత్తం మిక్సీ జార్లో వేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం, కాసేపు చల్లారుతుంది. చెప్పాను కదా చల్లారాలని. అదే బాండీలో పోపు కూడా పెట్టేసుకుందాం. ఆ వేడి మీద ఉంది కాబట్టి మనకి ఆ చల్లారేలోపు కొబ్బరి పోపు కూడా అయిపోతుంది. దీనికి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఇంగు వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ కొంచెం మినప్పప్పు తీసుకుని వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగు వేసుకుంటానండి, బాగుంటుంది. తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం వేగాక లాస్ట్లో కొంచెం కరివేపాకు వేద్దాము. ఆల్రెడీ మనం కొబ్బరి దాంట్లో పచ్చిది వేస్తున్నాం కాబట్టి ఇందులో లైట్గా ఒక 2 రెమ్మలు అట్లా వేసి వేయించడానికి అంతే. ఇంకా వేగాలి, కొంచెం వేగాలి. చెప్పాను కదా, కొంచెం కరివేపాకు వేస్తున్నా. అయిపోయిందండి, వేగిపోయింది పోపు. చూడండి, దీన్ని ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇది అయిపోయేలోపు అది కొంచెం చల్లారింది కాబట్టి ఆ మిక్సీ జార్లోనే కొంచెం ఇందాక చూపించాను చింతపండు నానబెట్టింది, ఫస్ట్ ఆ చింతపండు నానబెట్టి నీళ్ళతో సహా వేసేసుకుంటున్నాను. ఇలా కొబ్బరిలో నీళ్ళు పోసి గ్రైండ్ చేయాలి కాబట్టి. దీనిలో ఇందాక చూపించిన బెల్లం కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, దీనిలోనే మనం పసుపు, ఉప్పు కూడా వేసేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను, తర్వాత ఉప్పు కూడా వేసుకుంటున్నాను.
దీన్ని ఇప్పుడు నేను కొంచెం మధ్య మధ్యలో తిప్పుకుంటూ వాటర్ వేసుకుని గ్రైండ్ చేసి చూపిస్తాను. చూడండి, గ్రైండ్ అయిపోయింది. అట్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ పోపు ఇందులో వేసేసుకుంటున్నాను. చూడండి, వేసేసుకున్నాను పోపు. చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా సింపుల్గా అయిపోతుందండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.